హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మామిడికాయ పులిహోర ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్గా నచ్చుతుంది మీకు. ఈ మ్యాంగో పులిహోర మనకి టైం లేనప్పుడో, లేదంటే అన్నం మిగిలిపోతేనో, లేదంటే లంచ్ బాక్స్గా కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళచ్చు. మరైతే ఇక లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పులిహోర ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ పెద్ద సైజు మామిడికాయని తీసుకొని తురుముకుంటున్నాను. దీనిపైన నేను తొక్కేం తీయట్లేదండి. మీకు వగరుగా ఉంది కాయి అనుకుంటే మీరు తొక్క తీసుకోవచ్చు. ఈ మామిడికాయ అంత వగరు ఉండదు కాబట్టి నేను తొక్కేం తీయలేదు. నేను ఇక్కడ ఒక మామిడికాయ మొత్తం పూర్తిగా తురుముకుంటున్నాను. ఈ విధంగా మొత్తం తురుముకొని ఒక పక్క ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోలుని తీసుకొని అందులో ఒక ఇంచు అల్లం, ఇంకా ఒక పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్క నుంచి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 1 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకొని సగం వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి సగం ఫ్రై అయ్యాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పోపు గింజలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కోర్సుగా దంచి పెట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తురుము పెట్టుకొని ఉంచుకున్న ఈ మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తంగా 1.25 కప్పు వరకు మామిడికాయ తురుమును తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మామిడికాయ తురుమంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మామిడికాయ తురుము అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకొనున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అన్నం అనేది మీ ఇష్టం అండి. మీకు కొంచెం పులుపు ఎక్కువగా తినాలి అనిపిస్తే మీరు తక్కువ రైస్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పులుపు కాస్త తక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ యాడ్ చేశాక ఒక 1 మినిట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు సూపర్గా నచ్చుతుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.